యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి నేనంటే భయం ఉన్నట్టు, ఏదో నేను మిమ్మల్ని రాజు రంపాన పెడుతున్నట్టు, మీరేం చేయకుండా నేను మిమ్మల్ని కొట్టిస్తున్నట్టు భలే నటిస్తున్నారు. ఏంటి విషయం? మాదేముందమ్మా, నీదే రాజ్యం, నువ్వు చెప్పిందే న్యాయం, నీదే పెత్తనం. మేము కేవలం బానిసలం కదా. మీ మాటల్లో వంకర, మీ కళ్ళల్లో కొత్త ఆనందం కనిపిస్తుంది. మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశారా? ప్లానా పాడా? లేనిపోయిన అనుమానాలతో మమ్మల్ని విలన్స్ చేస్తున్నావు మహి నువ్వు. ఓ, మీరు విలన్స్ కాదా? ఆ విలన్స్ కి మించిన సైకోలు, సాడిస్టులు కదా. అనమ్మా అను, నువ్వెన్ని మాటలైనా అంటావు. మేం పడేవాళ్ళం కదా, పడతాం. మేమింకేం చేయగలుగుతాం? ఏం చేయలేం. అమ్మా వెళ్దామా? ఎక్కడికో? బయటికి. అదే బయటికే. ఎక్కడికి? పనుంది, వెళ్తున్నాం మహి. ఏ పని? అంత అనుమానం అంటే నువ్వు కూడా మాతోరా. అంటే మీరు బయటికి వెళ్ళి ఇంట్లో నన్ను చంపడానికి ప్లాన్ చేశారా? అంటే చేశారేమోనని డౌట్ అంతే. ఇంట్లో ఉంటే నిన్నేం చేస్తావోననే అనుమానం, బయటికెళ్తే కూడా అనుమానమేనా? ఏంటి మహి, మా ఇంట్లో మాకే స్వతంత్రం లేదా? స్వేచ్ఛగా బయటికెళ్లే ఛాన్స్ కూడా మాకు లేదా? మీరైనా చెప్పండమ్మా. మా మనసులో ఏమీ లేకుండా తను కష్టపడకూడదని మా అమ్మ వంట చేసి మరీ మేం బయటికి వెళ్దాం అనుకుంటే ఎన్ని ఆరాలు, అనుమానాలా? మహి, వాళ్ళు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా నిన్నేమీ చేయలేరు. వాళ్ళని వెళ్ళనివ్వు. మా కానిస్టేబుల్ అక్క చెప్తుంది కాబట్టి వెళ్ళనిస్తున్నాను. కానీ బయటికి వెళ్ళి పెత్తనాలు చేయకుండా త్వరగా ఇంటికి రండి. ఏమ్మా, బయట ఎండలు ఎక్కువ నేను వచ్చేయమంటున్నావా? కాదు, ఇంట్లో పనులున్నాయి. మీరు బయట బలాదూర్ తిరిగితే ఇంట్లో పనులెవరు చేస్తారు? దీనికి నేనత్తనా, ఇది నాకత్తనా అర్థం కావడం లేదు. అమ్మా త్వరగా వెళ్దామా? ఎవరి కొంప ముంచడానికి అంత తొందర? నిన్ను ముంచడానికేనే, నీ శనిని వదిలించుకోవడానికే. సరే మహి, మేము వెళ్ళొస్తాం. ఒకవేళ మేము రావడం లేట్ అయితే ఆ కానిస్టేబుల్ వాళ్ళకి టీ, కాఫీ పెట్టిచ్చేసి, ఓకేనా? పృథ్వీ రా. జాగ్రత్త మహి. అలాగే. మై డియర్ మహి, ఈరోజు నువ్వు ఫినిష్. అమ్మయ్యా, ఈ రాక్షసులు బయటికెళ్లారు. మనం కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇంత చిన్న వీడియో నా జీవితాన్ని చిన్నభిన్నం చేస్తోంది. ఎన్నో స్కెచ్లు వేసి ఈ ఇంట్లోకొచ్చాను, ఆనంద్ గారి జీవితంలోకొచ్చాను. అంతా వీడి వల్ల నాశనమైపోయింది. అందర్నీ మభ్యపెట్టి మాయ చేసి మెల్లగా ఒక్కొక్క ఇటుక పేరుస్తూ నిర్మించిన నా సామ్రాజ్యం ఒక్క దెబ్బకి, ఒక్క దెబ్బకి పేక మేడలాగా కూలిపోయింది. ఈ వీడియో అత్తయ్య చూశారు కాబట్టి ఇప్పటి వరకైనా ఇక్కడ ఉండనిచ్చారు. అదే ఆనంద్ గారు చూసుంటే ఎప్పుడో మెడ పట్టుకొని నన్ను బయటికి గంటేసేవారు. అదే జరిగితే నా కలలన్నీ ఆవిరైపోతాయి, నా ఆశలన్నీ అడియాసలైపోతాయి. అలా జరగకూడదు.
స్మైలీ మన కుటుంబ పరువు ప్రతిష్టని కాపాడడానికి ఏదో నిర్ణయం సంకల్పించింది. అది సాయంకాలం నాటికి పూర్తవుతుంది. కాసేపు ఆగితే అత్త ఇచ్చిన గడువు అయిపోతుంది. ఆనంద్ గారి చేత అత్తయ్య విడాకుల మీద సంతకాలు పెట్టించేస్తోంది. అలా జరగకూడదు. అత్తయ్యని ఎలాగైనా ఆపాలి. నేను ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలి. కానీ నేనేం చేయగలను? ఎలా ఈ ప్రమాదం నుంచి బయటపడగలను? దీనంతటికీ కారణమైన వాడే ఏం చేసైనా నన్ను దీని నుంచి బయటపడేయాలి. ఇంత టెన్షన్లో కూడా నువ్వు గేమ్స్ ఆడుతున్నావా? నేనేమి గేమ్స్ ఆడడం లేదా. మనతో గేమ్స్ ఆడిన ఆ మహి అగ్నికి ఆహుతైందనే బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా అని వీడియోని రీఫ్రెష్ చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తుంటే మనల్ని షేక్ చేసే ఫోన్ వస్తుందేంటి? ఎవర్రా ఫోను? స్మైలీ మామ్. డార్లింగ్, గుర్తొచ్చానా? అవును. ఎక్కడున్నావో చెప్పు, వచ్చి తన్ని తగిలేసి వెళ్తాను. ఏంటి డార్లింగ్ అంత కోపం? ఇంకొక్కసారి డార్లింగ్ అన్నావంటే నీ కార్ని ఇసుకలాడుతూ గుద్దించి పారేస్తాను. ఎందుకంత కోపం? ఆయన ఈ మధ్య అందరికీ నేను లోకువైపోయాను. ఎవరు పడితే వాళ్ళు నాతో ఆడేసుకుంటున్నారు. అందరూ నీతో ఆడుకోవట్లేదు, నువ్వే అందరితోటి ఆటలాడుతున్నావు. నీ ఆటల వలన నేనిక్కడ బలిపశువునవుతున్నాను. బేబీ, ఏమైంది ఇప్పుడు? అసలు నా పరిస్థితి ఇక్కడ ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంటుంది? అయినా నీకు ఆయనతో శత్రువులు ఎవరు? చైత్ర అదే లేదు కదా. ఆ ఇంట్లో మహారాణిలా నువ్వు చెప్పిందే వేదం, నువ్వు నడిచిందే మార్గం. నీతో ఉంటేనే ఆ ఆనంద్కి స్వర్గంలా ఉంటుంది. నా బతుకిప్పుడు మహారాణిలా కాదు, దాసి కంటే హీనంగా ఉంది. ఇక్కడ స్వర్గంలా కాదు, ప్రతి క్షణం నాకు నరకం కనపడుతుంది. ఆ చైత్ర బతుకున్నా బాగుండేది, నన్ను జాలితోనైనా కనికరించి వదిలేసేది. బేబీ, చైత్ర కాకుండా నీకు ఎవరంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అక్కడ? మా అత్తయ్య. నన్ను ఈ రోజు ఇక్కడి నుంచి పంపించేయాలని ఏర్పాట్లు చేస్తోంది. నా చేతికే విడాకుల పేపర్లిచ్చి ఆనంద్ గారితో నేనే స్వయంగా సంతకాలు చేయించాలని నాకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇదంతా దేని వలన తెలుసా? ఎవరి వలన తెలుసా? చనిపోయిన చైత్ర వల్ల కాదు, నీ వలన. నువ్వు చేసిన ఆ చెత్త వీడియో వల్ల. ఇప్పుడు గనక ఆ వీడియో ఆనంద్ గారు చూశారంటే నాకు విడాకులు కన్ఫర్మ్, తర్వాత చిప్పకూడు కన్ఫర్మ్. ఆ వీడియో ఆనంద్ చూడకూడదు, అంతే కదా? కూల్గా చూడకూడదు అంటే సరిపోదు, ఏదో ఒకటి చెయ్యాలి. చేద్దాం. బేబీ, ఆ వీడియో నాకు ఒకసారి పంపిస్తావా? ఆ వీడియో నా దగ్గర లేదు, మహి కొట్టేసింది. తీసిన వాడివి నీ దగ్గరే లేదు కానీ మా ఇంట్లో మాత్రం ఎవరెవరి దగ్గర ఉందో కూడా అర్థం కావట్లేదు. బేబీ, ఫస్ట్ నువ్వు కంగారు పడకు. విడాకుల విషయంలో నువ్వు ఏమాత్రం భయపడకు. బుడ్డునున్నావని ఏమైనా మాట్లాడతావా? నన్ను నమ్మవా? ఏం చేద్దాం ఇప్పుడు? నీ దగ్గర ఆ వీడియో ఉందా? ఉంది. ఆ వీడియో నాకు పంపించు. ఆ వీడియోని నువ్వేం చేస్తావు? ఆ వీడియోకి విలువ లేకుండా చేస్తాను. ఆనందే కాదు, ఎవ్వరు చూసినా నిన్ను మాత్రం అనుమానించకుండా చేస్తాను. ఆ పని చేయ ముందు ప్లీజ్. సరే, ఆ వీడియో త్వరగా పంపించు. సరే, ఇప్పుడే పంపిస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను.
ఎవరా ఫ్రెండ్? క్లాస్మేట్ అత్తయ్య. క్లాస్మేటా? నీ నిజస్వరూపం తెలియకముందు నువ్వు ఏం చెప్పినా నమ్మి గొర్రెలా తలూపేదాన్ని. అలాగే ఇప్పుడు తలూపి వెళ్ళిపోతాననుకున్నావా? నీ వేషాలు నాకు తెలీదా? నువ్వు మాట్లాడే వాళ్ళెవరో నాకు తెలీదా? నీకిచ్చిన టైం గుర్తుంది కదా? ఆనంద్ గారు లేరత్తయ్య, ఆఫీస్కి వెళ్ళారు. వెళ్తే ఇంటికి తిరిగొస్తాడు కదా. వచ్చిన తర్వాత అయినా నువ్వు ఆ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టించి నాకివ్వాలి. ఈ విషయంలో ఎలాంటి సాకులు వివరణలు నేను వినను, తెలుసుకోను. నేనిచ్చిన గడువులోపు ఆ విడాకుల పేపర్స్ నా చేతిలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసత్తయ్య. ఇప్పుడు నీ చేతిలో నిజం ఉంది. దాన్ని అందరి ముందు బయటపెట్టి అవమానించబడి ఇక్కడి నుంచి బయటికెళ్తావో, లేక నిజాన్ని దాచి అందరి ముందు అమాయకురాల్లాగా ఇంట్లో నుంచి వెళ్తావో నువ్వే తేల్చుకో. లేదు, ఇవేవీ కాకుండా ఇంకేమైనా డ్రామాలు వెయ్యాలని చూస్తే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నాలో ఆపలేనంత ఆవేశాన్ని, అణచలేనంత ఆక్రోశాన్ని చూస్తాం. అర్థమైందా? ఆనంద్ గారు రాగానే మీరు కోరినట్టే విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేయిస్తానత్తయ్య. అంతకు మించి ఏం జరగదు. నన్ను నమ్మండి అత్తయ్య. నీ కొడుకు ఆనంద్ ముందే ఆ వీడియో సాక్ష్యానికి విలువ లేకుండా చేసి నీ నోరు ఎలాగైనా మోయిస్తానత్తయ్య. అప్పుడు నీతో నా ఆట మొదలు పెడతాను. స్మైలీ నుంచి ఏదో మెసేజ్ వచ్చిందేంటి? మళ్ళీ చూద్దాం. ఏదో వీడియో మెసేజ్లా ఉంది. ఓ, నిన్న చైత్ర గారి పుట్టినరోజున ఇంటి పరువు ప్రతిష్టకి ఏదో నిర్ణయం తీసుకుంది కదా, దానికి సంబంధించిన వీడియో అయి ఉంటుంది. మోసపోయాను. నా వాళ్ళ సంతోషం కోసం నా సంతోషాన్ని చంపుకొని నీ మెడలో నేను తాళి కట్టాను స్మైలీ. నా జీవితంలోకి వచ్చిన తరువాత నువ్వు నా వలన బాధపడకూడదని లేని ప్రేమని పెంచుకొని నిన్ను సంతోషపెట్టాను. నిన్ను నమ్మినందుకు, నీతోనే ఇంక ఈ జీవితం అనుకున్నందుకు నాకు మంచి బహుమతి ఇచ్చావు. ఎప్పటికైనా
మంచిగా ఉండేవాడు మోసపోతాడు, అవతలి వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకునేవాడు బాధపడతాడు. త్యాగం చేసిన వాడే అన్యాయం అయిపోతాడని నిరూపించావు స్మైలీ, నిరూపించావు. ఇంకా నువ్వు నా పక్క నుండే అర్హత కానీ, నా భార్యవని చెప్పుకునే అర్హత కానీ లేదు. ఈ క్షణంతో నీతో అన్ని బంధాలు తెగిపోయాయి. నిన్ను నా జీవితంలో నుంచే కాదు, నా ఇంట్లో నుంచి కూడా గెంటేస్తాను. ఏంటమ్మా అత్తా కోడళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటే మనవరాలా, ఏదో నిర్ణయం అన్నావు, ఏదో చెప్తానన్నావు, చెప్పవా? మాట్లాడవేంటే మనవరాలా? అత్తయ్య గారు, తను మీకు మనవరాలు కాదు. అదేంటమ్మా గోమతి, తను వరుసకి మనవరాలే కదా అయ్యేది. ఆ వరుసలు పిలుపులు మారబోతున్నాయి. ఏంటమ్మా గోమతి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. వరుసలు మారడం ఏంటి? అత్తయ్య గారు, కాసేపట్లో అన్నీ మీకే అర్థమవుతాయి. మీ అత్తా కోడళ్ల మధ్య ఏదో ఉంది, ఏముందో తెలియడం లేదు. నాకు తెలియకుండా ఏవైనా గొడవలు తగాదాలు పడుతున్నారా మీరు? అవన్నీ ఈ రోజుతో తీరిపోతాయి అత్తయ్య గారు. ఏది ఏమైనా మనసులో చెడుని ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు. మనింట్లో కూడా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు అత్తయ్య గారు. ఎక్కడైనా సరే చెడు ఉండకూడదు. ఆ చెడుని తీసేసే ఏర్పాట్లే చేస్తున్నాను. రేపటి నుంచి అంతా ప్రశాంతతే అత్తయ్య గారు. అయితే మంచిదేలేమ్మా. సరే గాని నా టాబ్లెట్స్ ఎక్కడైనా కనపడ్డాయా? పదండి అత్తయ్య గారు, నేనిస్తాను. అంత తేలిక కాదులే నన్ను ఈ ఇంటి నుంచి పంపించాడు. వీడియో ఆనంద్ గారికి ఎలా వెళ్ళింది? అయ్యో, అత్తయ్య వచ్చిన కంగారులో ప్రెస్ అయిపోయి ఉండొచ్చు. రెండు బ్లూటిక్ లో చూపిస్తుందంటే ఆనంద్ గారు ఈ వీడియో చూసేశారు. డిలీట్ చేసిన నో యూస్. ఎప్పుడైతే ఈ వీడియోని చూడకూడదు అనుకున్నానో ఆయనే చూసేసరే. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడలేరు. నేను ఇంక ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సిందే. ఆ చైత్ర చివరి కోరిక నెరవేరబోతుంది. అత్తయ్య గెలవబోతుంది. ఓ
ఇయాల్టి సంధి కష్టాలు తీరిపోయినాయి అనుకున్నా, కానీ గిట్ల బండి నూక్క రావాల్సిన కష్టం వస్తుందని అనుకోలే. ఏంది ఇవాళ ఎవ్వరూ లిఫ్ట్ ఇస్తలేరు? ఈ సిటీలో బైకర్స్ అందరూ నాకు లిఫ్ట్ ఇచ్చుడు బంద్ చేయాలని తీర్మానంగా చేసుకోలేదు కదా. రేపటి సంధి నా పాటలతోని జనాల్ని ఊపాల్సిన నేను ఏందో గిట్ల బండి నూక్కుంటా పోతున్నా. పోన్లే, కానీ ఇవన్నీ నేను సెలబ్రిటీని అయినాక టీవీ షోల్లో చెప్పడానికి బాగుంటాయి.